కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని యూనియన్ అధ్యక్షుడు మునిగల నర్సింగ్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలతో పాటుగా రైతులు కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ నిరంతరం ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇక జిల్లాలో ఐఎన్టీయూసీ బలోపేతానికి మండల నూతన కమిటీలను భర్తీ చేస్తున్నట్లుగా తెలిపారు. నూతనంగా నియమితులైన పలువురికి మండల అధ్యక్ష నియామక పత్రాలు అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజా రైతు సమస్యలపై ఐఎన్టీయూసీ నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు అదేవిధంగా ఐఎన్టీయూసీ పెద్దలు గౌరవనీయులు సంజయుడి నిర్ణయం మేరకు ఆదిలాబాద్ జిల్లాల మరి ఏదైతే ఐఎన్టీయూసీ బలోపేతం చేయాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ మహిళా అధ్యక్షురాలు కొన్ని మండలకు మండల అధ్యక్షులను నియమనం జరిగింది. వీరందరి బాధ్యత ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాల మరి పేద ప్రజలకు మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకు వ్యవసాయదారులకు అందరికీ అందుబాటులో ఉండి మరి సేవ చేసే విధంగా మరి ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్న ఈ లీడర్లు మరి ఆస్తుల కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాల ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు కానీ రైతులు కానీ నీటిపారుదల సౌకర్యాలు కానీ వీటి గురించి మాట్లాడడం లేదు. మరి ఏదైతే ఇక్కడున్న ఎమ్మెల్యే మరి పోయిన మంత్రి ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే మంత్రి ఏం మాట్లాడతాడు, సీసీ గురించి మాట్లాడతాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, మరి ప్రైవేట్ సీసీ గురించి మాట్లాడతాడు. ఇద్దరు కూడా మరి ఏదైతే కొరట చెనాక సిఆర్ఆర్ బ్యారేజ్ ఉన్నదో దాని గురించి ఇద్దరు కూడా మాట్లాడాలి. మరి ఏదైతే కొరట చెనాక బ్యారేజ్ ఉన్నదో అది అన్ని రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ ప్రజలకు అందుబాటులో నీళ్లు లేవు. మరి అది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకోసారి ఆ తప్పు నిర్ణయమే. ఇంకా కొరడ చెనాక బ్యారేజ్ అక్కడ కట్టకుండా ఇక్కడ చిక్కలవరద కట్టినట్టుంటే మరి ఈ జిల్లాలో ఉన్న 65,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటి. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలా. ఇంకా రాబోయే రోజుల సాధనాల ప్రాజెక్ట్ని కూడా రీడిజైన్ చేయాలని అవసరం ఉన్నది. మరి వీళ్ళందరూ ఏం పని చేయకుండా మరి ఆస్తుల మీద కొట్లాడుతున్నారు. మీకు ఆస్తులు సంపాదించుకునేటుంటే మీరు వ్యాపారాలు చేయాలా, కానీ ఇక్కడ ప్రజలను మోసం చేయొద్దు. ఈ జిల్లా ప్రజలని ఈ నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కూడా కాపాడే బాధ్యత మీపై ఉందని తెలియజేస్తూ మరి ఏదైతే ఐఎన్టీయూసీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఐఎన్టీయూసీ బలోపేతం నియోజకవర్గంలో మరి మన కంది శ్రీనివాస్ రెడ్డి పక్కకు అడే గజేందర్